ఆదానితో కుదుర్చుకున్న స్మార్ట్ మీటర్ల ఒప్పందాలను రద్దు చేయకుంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సి వస్తుందని సిపిఎం పార్టీ నాయకులు తెలిపారు. ఈ రోజు 33వ వార్డు కల్లూరులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లు వద్దంటూ స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని రద్దు చేయాలని, కరెంట్ ఛార్జీలు తగ్గించాలని ఈ నెల 14వ తేదీన బళ్ళారి చౌరస్తాలోని కరెంట్ ఆఫీస్ దగ్గర జరుగు ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాలు, ఆర్జీలు పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె సుధాకరప్ప, సిపిఎం పార్టీ కల్లూరు కార్యదర్శి జె శ్రీనివాసులు మాట్లాడారు. కార్యక్రమంలో జైపాల్, ఐరాజు, వెంకటేష్ రాజు, లక్ష్మణ, చిన్న, మధు, శ్రీను, రాజు, ప్రభుదాసు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మన పెట్టుబడిదారులు ఆదాని అని ఉన్నాడు. ఆ ఆదాని మొత్తం కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ఈ మీటర్లకు సంబంధించి ఆ మీటర్లు పెడితే ఆయనకు లాభాలు వస్తాయి. ఆయన ఇష్టానుసారంగా కరెంటు ఛార్జీలు పెంచుకుంటాడు. అందుకోసం ఆదానితో కుదుర్చుకున్నారు ఒప్పందం. ఎందుకోసం అంటే ఆయన వేల కోట్ల రూపాయలు వాళ్ళకు లంచంగా ఇవ్వడం జరిగింది. అందుకోసం ఆ స్మార్ట్ మీటర్ వస్తే కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరుగుతాయి. అంతేకాకుండా ఆ స్మార్ట్ మీటర్ వల్ల ఒక చిప్ సిస్టమ్ వస్తుంది. ఆ చిప్ సిస్టమ్ లో మన సెల్ ఫోన్ లో రీఛార్జ్ ఏ విధంగా చేసుకుంటామో ఆ మీటర్ కూడా రీఛార్జ్ చేసుకోవాలా, ముందు డబ్బులు కట్టి. ఆ డబ్బులు ఉన్నంత వరకే ఆ మీటర్ పనిచేస్తుంది. డబ్బులు అయిపోతే ఎప్పుడు కరెంట్ పోతుందో తెలియదు. అందుకోసం మనకు మధ్యలో కరెంటు పోయిందంటే మనం ఇబ్బంది పడతాం. ఎవరికన్నా వాళ్ళగా ఆక్సిజన్ పెట్టినారనుకో, మంచి దేవబతుకుల మధ్య ఉన్న అతనికి ఆక్సిజన్ పెడితే డబ్బులైన వెంటనే కరెంటు అయిపోయింది అనుకో, కరెంట్ పోతే ఏమవుతుంది? ఆ మనిషి చనిపోతాడు, కరెంట్ ఉండదు. అందుకోసం మీకు చెప్తున్నాను, ఈ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి. ఇవి కరెంటు ఛార్జీలు పెరుగుతాయి, ఎప్పుడు కరెంటు పోతుందో తెలియదు. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే ఇంతకుముందు ఈ ప్రభుత్వమే, ఇప్పుడున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఆ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన స్మార్ట్ మీటర్లు పెడుతుంటే పగలగొట్టమని చెప్పినాడు. పోయి మీరు పగలగొట్టండి, ఈ స్మార్ట్ మీటర్లు వద్దని చెప్పినాడు. మరి ఈరోజు ఈ లోకేష్ అధికారంలోకి వచ్చినాడు. మేము అడుగుతున్నాం, లోకేష్ నువ్వు ఎంత లంచం తీసుకొని మళ్ళా ఈయనతో మీరు స్మార్ట్ మీటర్లు పెట్టిస్తున్నారు. కాబట్టి స్మార్ట్ మీటర్లు ఉపసంహరించుకోండి. అందుకోసం మేము రేపు 14వ తేదీన మన బళ్ళారి చౌరస్తాలో కరెంట్ ఆఫీస్ ఉంది. ఆ కరెంట్ ఆఫీస్ కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. మీరందరూ కూడా మా వాళ్ళ ఒక అప్లికేషన్ ఇస్తారు. ఆ అప్లికేషన్ లో మీ మీటరు నంబరు అవన్నీ రాసుకొని రేపు బళ్ళారి చౌరస్తాకు వచ్చి అక్కడ అందరం కూడా అప్లికేషన్ ఇస్తాము. ఈ మీటర్లు వద్దు, మాకు పాత మీటర్లే ఉండాలా అని చెప్పి మీరందరూ వ్యతిరేకించాలా. లేదంటే పెద్ద ఎత్తున కరెంట్ ఛార్జీలు పెరుగుతాయి. ఇప్పటికే కరెంట్ ఛార్జీలు పెరిగినాయి. స్మార్ట్ మీటర్లు అలాగే పెట్టారు, ఎక్కడ ఆఫీసుల్లో పెట్టారు, షాపులకు పెట్టారు. వాళ్ళకు 2000 వచ్చే కరెంటు బిల్లు 5000 వస్తుంది. రేపు పొద్దున మన ఇళ్ళకు కూడా ఎక్కువ కరెంట్ ఛార్జీలు వస్తాయి. అందుకోసం మీరందరూ కూడా వ్యతిరేకించాలని కోరుతూ, మీరందరూ కూడా రేపు సోమవారం రోజు జరిగే ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.